నమస్తే సార్. నమస్తే అండి. సార్, హోమియోపతి అనగానే చాలా మందిలో అయితే ఒక సందేహం అనేది ఉంటుంది. అంటే ఈ డిసీజ్కి మనం హోమియోపతి సైడ్ వెళ్తే అసలు క్యూర్ అవుతుందా లేదా, ఏంటి అసలు గ్యారంటీ అని. జనరల్గా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసి అడుగుతూనే ఉంటారు అనుకుంటా ఈ క్వశ్చన్. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? రైట్. చాలామంది, అంటే అందరూ కాదు, కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు హోమియోపతిలో ఈ డిసీజ్ తగ్గుతుందని చెప్పి మాకు గ్యారంటీ అండి, మేము మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాము అంటారు. సో వాళ్ళు అలా చెప్పారు అంటే చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ కొంతమంది ఏంటంటే డాక్టర్ని టెస్ట్ చేస్తారు, అసలు ట్రీట్మెంట్ చేసే మూడ్లో ఉన్నాడా, లేకపోతే ఏదో చెప్పి టైంపాస్ చేసే మూడ్లో ఉన్నాడా. సో మనకు ఆ బ్రహ్మానందం ఉంటుంది కదా, మిషన్ ఒకటి ఉంటుంది. సో అట్లా టెస్ట్ చేస్తారు అనమాట. కొంతమంది టెస్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని అలిసిపోయి ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గరికి మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే చాలా ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాం, మేము అది తగ్గిస్తాం, ఇది తగ్గిస్తాం, అన్నీ మాయం చేస్తాం 2 రోజుల్లో. మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఏదో చూశాను, మీరు ఇష్టం వచ్చినట్టు తినండి, మా మందు వాడండి, బక్కగా అయిపోతారు. సో ఇట్లాంటివి చేసి చాలా నిరుత్సాహంగా వస్తారనమాట వాళ్ళు. వచ్చి వాళ్ళ ఫస్ట్ ఏంటంటే, సార్ మేము ఇలా మోసపోయాము, మీకు గ్యారంటీ ఇస్తే తీసుకుంటాము అంటారు. ఫస్ట్ వీళ్ళకి చెప్పడం ఏంటంటే, అటువంటివి నమ్మడమే తప్పు. ఎవరన్నా మేము మీకు 100% తగ్గిస్తాము, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మీ ఇష్టం వచ్చినట్లు పడుకోండి, మీ ఇష్టం వచ్చినట్లు స్ట్రెస్లో ఉండండి, అసలు ఏమి ఎక్సర్సైజులు చేయొద్దు, మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి, మా మందులు ఇస్తాము తగ్గిపోతాయి అంటే ఫస్ట్ మీరు నమ్మకూడదు వాళ్ళని. సో అది వీళ్ళు వచ్చేవాళ్ళు బాగా దెబ్బతిని ఫ్రస్ట్రేట్ అయ్యి వస్తారనమాట. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమందికి జెన్యూన్గానే ఉంటుంది, సో తగ్గుతుందా లేదా అని. సో మనం ఏదన్నా ఒక ట్రీట్మెంట్ని, ఇది పర్టికులర్ ఒక ట్రీట్మెంట్ని డిఫరెంట్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే స్కిన్ డిసీజ్, మనం విటిలిగో అంటాం. సో విటిలిగో అంటే వైట్ ప్యాచెస్ వస్తాయి. సో ఆ వైట్ ప్యాచెస్ది హోమియోపతిలో ఎంతవరకు ట్రీట్ చేయగలమంటే 50% ఛాన్సెస్. 100 మంది వచ్చారనుకోండి, 50%కి మనం న్యాయం చేయగలం, 50% తగ్గవు. అదే సోరియాసిస్ తీసుకోండి, సోరియాసిస్లో మనకు సక్సెస్ రేట్ అనేది 95% కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే డిసీజ్ని బట్టి ఉంటుంది దాని సక్సెస్ రేట్ అనేది. సో కొన్ని డిసీజులకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని డిసీజ్కి తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రోస్టేట్ ఉందనుకోండి, ప్రోస్టేట్ ఆల్మోస్ట్ ఎర్లీ స్టేజెస్లో అయితే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 99% క్యూర్ చేయొచ్చు మనం. ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ ఉంటే కళ్ళు మూసుకొని వాళ్ళకి చెప్పచ్చు. సో 100 మందిలో 99 మందికి అయిపోతుంది, ఇంకొకరికి చెప్పలేమని. సో అది డిసీజ్ని బట్టి ఉంటుంది. ఈ డిసీజ్ మనము పర్సంటేజ్గా మన ఎక్స్పీరియన్స్ ప్రకారము పర్సంటేజ్గా చెప్పగలం తప్పితే, సో మీరు కంపల్సరీ తగ్గిస్తారంటే తగ్గలేమన్నమాట. అదేవిధంగా పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? పేషెంట్ ఏజ్ ఎంత, సో పేషెంట్ హెల్తీగా ఉన్నాడా, కరెక్ట్గా నిద్రపోతున్నాడా, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, కరెక్ట్గా డైట్ తీసుకుంటున్నాడా, అలవాట్లు ఏమన్నా ఉన్నాయా, స్ట్రెస్లో ఉన్నాడా. సో ఇవన్నీ, సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో సక్సెస్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, మంచి డైట్ తీసుకుంటున్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు, హ్యాబిట్స్ ఏం లేవు, వాళ్ళల్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పేషెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో డిసీజ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, పేషెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. సో ఇట్స్ ఏ మిక్స్చర్ అనమాట. అంతేకాకుండా కొంతమందిని చూస్తుంటాం, మొన్ననే ఒక యాడ్ చూశాను. సో మీకు ఒక డిసీజ్ తీసుకుంటే ఇంకో డిసీజ్ ఫ్రీగా ట్రీట్ చేస్తాం, లేకపోతే మొన్న లాస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి, సో మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, లేకపోతే 50% డిస్కౌంట్లు ఇస్తాం. సో ఇవన్నీ నమ్మకుండా, సో కొంచెం వీటికంతా దూరంగా ఉండి, కొంచెం లాజికల్గా ఈ బాబాలు లేకపోతే ఈ ఫేక్ గురువులు చెప్పేదానికి దూరంగా ఉండి, సో ట్రీట్మెంట్ తీసుకుంటే దే విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్. అంతేగాని ఫస్ట్ ఎవరన్నా నేను కంపల్సరీ తగ్గిస్తానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అబద్ధం చెప్తున్నాడు అని. సో అటువంటి ట్రిక్స్కి అంతా పడకండి. ఓకే, చాలా సింపుల్గా చిన్న లాజిక్ అట్లా వదిలేసిరు సార్ నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.